కోల్కతాలో మహిళా డాక్టర్పై జరిగిన ఉన్మాద దాడిని ఖండిస్తూ సికింద్రాబాద్లోని అశోక్ మల్టీ స్పెషాలిటీ రీహాబిలిటేషన్ సెంటర్ వైద్యులు ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మహిళలకు రక్షణ లేకపోవడం అత్యంత దారుణమని, మహిళలకు రక్షణ ఉన్న నాడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని డాక్టర్లు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖల్లో పనిచేసే సిబ్బందికి రక్షణ కల్పించాలని, వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. దారుణ ఘాతకానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలి అన్నారు. ఏదైతే దుర్ఘటన జరిగిందో కలకత్తాలో మెడికల్ డాక్టర్ విద్యార్థి మీద ఏదైతే బ్రూటల్ రేప్ కేస్ అండ్ మర్డర్ జరిగిందో దానికి మేము చాలా సీరియస్గా కండెమ్ చేస్తున్నాం మా అశోక రీహాబిలిటేషన్ సెంటర్ నుంచి. సో ఈరోజు మేము అందరం మా ఏదైతే కలీగ్స్ ఉన్నారో స్టాఫ్ అందరం శాంతియుతంగా ఇక్కడ ర్యాలీ తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇలాంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్న తర్వాత చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళడం, దట్టు ఒక మంచి రెస్పెక్టివ్ ఏదైతే ఫీల్డ్ ఉందో ఒక డాక్టర్ ఫీల్డ్ అనేది, దానిలో సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన డాక్టర్స్ ఈ రోజుల్లో వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడే అలాంటి డాక్టర్స్ మీద మానభంగాలు జరగడం, దట్టు మర్డర్ జరగడం చాలా మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండడానికి మన ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, మన సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, చాలా కఠినమైన చట్టాలు తీసుకొని రావడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత ఎవరైతే సంఘటనలు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇమీడియట్గా మనం శిక్ష కనుక ఇవ్వగలిగితే ఇలాంటి సంఘటనలు చేయడానికి ఎవరు ముందుకు రారు అని మేము అనుకుంటున్నాము. సో మా సైడ్ నుంచి అయితే మేము ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్ని వాళ్ళకి క్రియేట్ చేయడం జరిగింది.